హలో వాళ్ళు ముందుగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయమాకండి. అందరికీ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ముగ్గులు, అలాగే పిండి వంటలు, ఆ అరిసెలు, చక్రాలు, చక్కలు అసలు చాలా బాగుంటాయి కదా. ఆ తర్వాత గుర్తొచ్చేది సంక్రాంతి అంటే గాలిపటాలండి. సో ఇప్పుడు నేనైతే మెయిన్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మా చిన్నప్పుడు గాలిపటాలంటే సరదా కోసం ఎగరేసేవాళ్ళం. ఇంట్లోనే న్యూస్ పేపరు, చీపురు పుల్లలతో అన్నంతో గమ్ములా అతికించుకొని మేమైతే గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. సో అప్పట్లో మేము అలా గాలిపటాలు ఎగరేయడం వల్ల ఎవరికి ప్రాణ నష్టం అయితే జరిగేది కాదు. కానీ ఇప్పుడు కొంతమంది ఆగతాయిలు చైనా మాంజా యూజ్ చేసి గాలిపటాలు ఎగరేయడం వల్ల ఎంతమందికి ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా. అసలు గాలిపటాలంటే సరదాకి ఎగరేస్తారు కానీ ఈ గాలి అదవలు ఏంటంటే అదేదో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కొడుతున్నట్టు ఎగరేస్తా ఉంటారు. వేరే వాళ్ళ గాలిపటాలని చైనా మాంజాలు కట్టేసి తెంపేస్తే ఇప్పుడు వీళ్ళకి ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఇచ్చేస్తారేమో. మీ ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పక్కనోడి ప్రాణాలు పోతున్నాయిరా. అయినా అది కూడా మన తప్పు కాదు, షాప్ లో అమ్ముతున్నారు కాబట్టి మనం కొనుక్కుంటున్నాం. అయినా ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు ఇలాంటి సేఫ్టీలు చెప్పకుండా చైనా మాంజా అమ్మేవాడు షాప్ ని క్లోజ్ చేపిచ్చేస్తే ఆయన చూసి ఇంకో 10 మంది షాపులు అమ్మడం మానేస్తారు కదా. కానీ అట్లా చేయరు, వైన్ షాపులు పెడతారు, కొంచెం ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాస్తారు. బైక్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెట్టుకుంటే ఫైన్లు అంటారు. కానీ ఆ షాప్ లో అమ్మేవాడిని మాత్రం ఫైన్లు ఉండవు, ఏముండవు, విచ్చలవేడిగా అమ్ముకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం జనవరి ఫిబ్రవరి అంత వరకు బైకుల మీద వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. స్కూటీల మీద పిల్లల్ని ముందు అసలు కూర్చోబెట్టకండి.